నారాయణ, తమరు నా భక్తులందరికీ కూడా నన్ను పూజించటంలో సర్వోత్కృష్టమైన విధిని ప్రసాదించారు. ఈ విధానమే నాకు ప్రీతిపాత్రమైనది. క్షీరమును సమర్పించిన అది భక్తుని మనసుని క్షీరము వలె స్వచ్ఛంగా మార్చలేని పక్షంలో అది వ్యర్థమే. ఆ అభిషేకము వ్యర్థమే. ఈ లోకంలో అనేక మంది శిశువులు ఆకలి బాధతో అకాల మరణం పొందుతున్నారు. కనుక క్షీరాభిషేకం చేయటానికి తగిన స్థానం నా విగ్రహం కాదు. నిజానికి అటువంటి నిరాశ్రితులు, నిరుపేదలు ఈ లోకంలో ఎంతవరకు ఆకలిగొని ఉంటారో అంతవరకు నేను ఆకలితోనే ఉంటాను. నా క్షుద్బాధ శాంతించటానికి అనాథ శిశువుల ఆకలి తీర్చవలసి ఉంటుంది. ఎంతవరకు ఏ ప్రాణి అయితే బాధపడుతూ ఉంటుందో అంతవరకు నేను బాధపడుతూనే ఉంటాను. ఎంతవరకు లోకంలో అన్యాయం, భేదభావాలుంటే అంతవరకు నేను అనుక్షణం వేదన చెందుతాను. లోకాల శాంతి వల్లే నా మనసు శాంతిస్తుంది. పంచభూతాలలో ప్రధానమైనటువంటిది జలం. నన్ను జలంతో అభిషేకించి ప్రాణప్రదమైన ఆ జలాన్ని వృధా చేయటం నాకిష్టం లేదు. ఇదే నా జలానికి పరమ లక్ష్యం. తమకు గల శ్రద్ధను ప్రదర్శించుకొనటానికి గాను జలం వృధా చేయటం సబబైనదా? నిర్మలమైన సేవ చేయటం వలన నేను మీ మనసును గ్రహించలేనా? జలమంటే ఆత్మ సంజీవని. అసంఖ్యాక ప్రజలు త్రాగునీరు లేక దాహార్తిని తీర్చుకోవటానికి అపరిశుభ్రమైన నీరు సేవిస్తున్నారు. ఎంతో మంది వ్యక్తులు లోకంలో ఒక్క చుక్క నీటి కోసం పరితపిస్తూ ఉన్నారు. నదిలో ప్రవహించే స్వచ్ఛమైన జలాన్ని నాకు అర్పించిన పక్షంలో నాకు బాధ కలుగుతుంది. జలం శరీరానికి సంచాలక శక్తి. ఈ జలాన్ని నా భక్తులు సాటివారి దాహాన్ని తీర్చటానికి సమర్పిస్తే వారికి నేను మనసులో స్థానమిస్తాను.